అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత్. నిజానికి భారత అమ్ముల పొదులు అగ్ని-3 అప్పటి నుంచో ఉంది. అగ్ని-3 ఒక్కటే కాదు, అగ్ని-4 కూడా మన దగ్గర ఉంది. అగ్ని-5 కూడా ఇప్పటికే టెస్టెడ్. అయితే సైనిక అవసరాలను బట్టి ఛేదించాల్సినటువంటి కొట్టాల్సినటువంటి టార్గెట్ని బట్టి ఎప్పటికప్పుడు వీటిని టెస్ట్ చేస్తూ ఉంటారు, రీటెస్ట్ చేస్తూ ఉంటారు. అప్గ్రేడేషన్స్ వచ్చినప్పుడు, ఎన్హాన్స్మెంట్స్ వచ్చినప్పుడు కూడా వీటిని మళ్ళీ ప్రయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా అంటే ఫిబ్రవరి 6వ తారీఖున ఒడిషాలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి కూడా ఈ అగ్ని-3 మిసైల్ టెస్ట్ అనేది జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఈ అగ్ని-3 స్పెసిఫిక్గా దీని ప్రత్యేకత ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ భూభాగాన్నైనా కూడా ఇది వితిన్ మినిట్స్లో కొన్ని నిమిషాల్లోనే కొట్టగలదు. అది అగ్ని-3 ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్లామాబాద్ కానీ, రావిల్పిండి, లాహోర్, కరాచీ, క్వెట్టా, పెషావర్, ఇంకా వెస్ట్రన్ అండ్ సౌదర్న్ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ పాయింట్నైనా కూడా అగ్ని-3 కొట్టేయగలదు. అది అగ్ని-3 స్పెషాలిటీ. చైనా విషయంలో కూడా చైనా మొత్తం అగ్ని-3 రేంజ్లో ఉండదు, కానీ చైనాలో ప్రధానమైనటువంటి కొన్ని భూభాగాలను మాత్రం అగ్ని-3 ద్వారా టార్గెట్ చేయొచ్చు, కొట్టచ్చు. చైనాలో టిబెట్ అటానమస్ ప్రాంతాన్ని కూడా కొట్టచ్చు. అలాగే జియాంగ్ అంటారు, క్వింగై అంటారు. అలాగే కొన్ని ఇండియా చైనా బార్డర్లో ఉన్నటువంటి కొన్ని సరిహద్దు ప్రాంతాలను కూడా అగ్ని-3 టార్గెట్లోకి తీసుకోగలదు. సో ఈ పరీక్ష చేయడంతో డెఫినెట్గా పాకిస్తాన్కి చెమటలు పడతాయి. చైనా అంత భయపడదు, ఎందుకంటే చైనా దగ్గర కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి, మన దగ్గరలాగానే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్గా చైనా కూడా ఒక కన్సర్న్ ఫ్యాక్టర్ ఇది. చైనా కూడా కొంత అప్రమత్తం అవుతుంది. ఇప్పుడు ఎందుకు టెస్ట్ చేశారనేటువంటి విషయం చైనా ఆలోచిస్తుంది. ఎక్కువ కన్సర్న్, ఎక్కువ భయం పుట్టేది, వణుకు పుట్టేది డెఫినెట్గా పాకిస్తాన్కి పుడుతుంది. నిజానికి మనం అగ్ని-4ను కూడా ఇప్పటికే టెస్ట్ చేసి ఉన్నాము. అగ్ని-4 రేంజ్ వచ్చేసరికి సుమారుగా 4000 కిలోమీటర్స్ నుంచి 5000 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇక అగ్ని-5 వచ్చేసరికి ఖండాంతర క్షిపణిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఖండాల్ని దాటి వెళ్ళి కొట్టి రాగలేటువంటి కెపాసిటీ. అంటే సుమారుగా చెప్పాలంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసింది 5000 కిలోమీటర్స్ నుంచి 5.5 సుమారుగా 5 to 6K అని వరకు అనౌన్స్ చేశారు. కానీ నిజానికి దాని కెపాసిటీ 7500 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కూడా అగ్ని-5 ఛేదించగలదు. ఇప్పటికే అది భారత్ అమ్ముల పొదిలో ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ అగ్ని-3ని రీటెస్ట్ చేయడం ద్వారా ఈ రెండు దేశాలకు కూడా ఒక క్లియర్ ఇండికేషన్, వీఆర్ రెడీ ఫర్ వార్, మీరు దుస్సాహసం చేస్తే మేము తిరిగి మిమ్మల్ని కొడతామనేటువంటి ఒక ఇండికేషన్ ఈ రెండు దేశాలకు కూడా ఇచ్చినట్టుగా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.